నిన్నటి రోజున కరీంనగర్లో కరీంనగర్ జిల్లాతో సంబంధం లేని వ్యక్తి, కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కాదు, లేకపోతే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు. హుస్నాబాద్ ప్రాంతంలో ఓటర్ పెట్టుకొని సిద్దిపేట జిల్లాకు బదిలీ అయిపోయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మన నిన్న మున్సిపల్ సమీక్ష సమావేశం ఇది హుస్నాబాద్ లో మన ఓటర్ వేసిన చిత్రాలు అన్ని పేపర్లు వచ్చినాయి. హుస్నాబాద్ లో ఓటేషన్ ఫ్యామిలీతో సహా మొన్న పార్లమెంట్ ఎన్నికలు హుస్నాబాద్ లో ఓటర్కు వినియోగించుకున్నారు. అన్ని పేపర్లు వచ్చినాయి. ఇక నేను చెప్తున్నారు కాదు. కరీంనగర్ ప్రజలు నన్ను ఎట్లా ఆదరించారని చెప్పి తెలిసి 3 సార్లు ఓడగొట్టినని తెలిసి మళ్ళీ భవిష్యత్తులో కూడా అవకాశం లేదని తెలిసి హుస్నాబాద్ ఓటర్కుతో సహా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం, ఆయన అన్నలు కూడా మరి అటువంటి వ్యక్తి మరి సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి వచ్చి కరీంనగర్లో ఆయనకి ఏం అధికారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మార్చిండా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అర్థం కాలేదు. దానికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలి. మన జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక 60 మంది గౌరవ కార్పొరేటర్స్, 5 కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గౌరవ హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు ఉంటే స్థానిక శాసనసభ్యులకి సమాచారం ఉండదు, స్థానిక ఎంపీ గారికి హానరబుల్ మినిస్టర్ గారికి సమాచారం ఉండదు. ఆయన ఒక పార్టీ కార్యక్రమం లాగా మరి ఆ భావించిండవా నాకు అర్థమవుతుంది. కలెక్టరేట్ లో రివ్యూ జరిపిండు. మరి అధికారులకైనా ఆలోచన ఉండాలి. దీని సంకేతాలు ఏమిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా అఫీషియల్ గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంబంధం లేని వ్యక్తి, జిల్లాకు సంబంధం లేని వ్యక్తి, ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఓటర్కే మార్చుకున్నాడు కాబట్టి జిల్లాకు సంబంధం లేదు. అటువంటి వ్యక్తి ఈ రోజు మీటింగ్ పెడితే అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి జిల్లా అధికార యంత్రాంగంలో ప్రశ్నిస్తా ఉన్నారు. కరీంనగర్ లో వరుస ఓటర్లతో కసి మీద ఉన్నాడు మనిషి. పోయిన ఎలక్షన్ అయితే డిపాజిట్ కూడా పోయింది. 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా పోయింది వ్యక్తిది, మంత్రి గారిది. ఆ కసితోటి ఉన్నాడు ఈరోజు. కరీంనగర్ జిల్లా మీద ఏ విధంగా కసి తీసుకోవాలి, అన్ని వర్గాల ప్రజలు ఎంత వీలైతే అంత ఇబ్బంది పెట్టాలన్న కసితోటి ఉన్నాడు మనిషి. అటువంటి మనిషి ఈ రోజు, అటువంటి వ్యక్తి, అటువంటి మంత్రి ఈ రోజు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇంకో విషయం వాటిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. 2009 నుంచి 2014 వరకు మీరు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసింది. కేంద్రంలో అధికారం మీదే, రాష్ట్రంలో అధికారం మీదే. పార్లమెంట్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా కూడా మీరు పనిచేసినప్పుడు ఆ నెలలో కరీంనగర్ కు ఎన్ని రూపాయలు తీసుకొచ్చిన నగరపాలక సంస్థను ప్రకటించాలి. కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజల మీద కనుక నీకు ప్రేమ ఉన్నట్టయితే, కరీంనగర్ నగర అభివృద్ధిని కనుక నువ్వు కోరుకున్నట్టయితే మరి ఏ విధంగా నిధులు తీసుకొచ్చినో కూడా మీరు బహిరంగంగా ప్రకటించాలి. అధికారంలో ఉన్నప్పుడు రూపాయలు నిధులు తీసుకురారు, అధికారంలో ఉన్న అభివృద్ధిని పట్టించుకోరు, అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే ఒక మనస్తత్వాన్ని మీరు ప్రజలందరికీ గమనిస్తా ఉన్నారు. 2014 నుంచి 2023 దాకా ఏ విధంగా ఉన్నారు, 2023 డిసెంబర్ అధికారం వచ్చిన తర్వాత 7 నెలల్లో ఏ విధంగా ఉన్నది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మంత్రి గారు, మీరు ఈ విధంగా కరీంనగర్ నగరపాలక సంస్థ సమీక్ష సమావేశం పెట్టి బురదల్లే ప్రయత్నం ఏదైతే చేసినారో, నగరపాలక సంస్థ మీద, నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి మీద బురదల్లే ప్రయత్నం ఏదైతే చేసినారో నేను దాన్ని తీవ్రంగా నగరపాలక సంస్థ అందరి కార్పొరేటర్ల పక్షాన, నగర ప్రజల పక్షాన్ని ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2020 మా పాలన వచ్చిన తర్వాత 2024 వరకు జరిగిన అభివృద్ధి మరి మీకు కనబడకపోతే మేమేమి చేసేది లేదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా, కళ్ళు నుండి చూస్తలేరా? ప్రజలకు మాత్రం బ్రహ్మాండంగా కనబడతాం. ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది సహజం. మీకు కూడా 2019లో డిపాజిట్ పోయింది. ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా నిల్చుంటే 1,70,000 ఓట్లు వచ్చి డిపాజిట్ పోయింది. మళ్ళీ అలా మీరు హుస్నాబాద్ మంత్రి హుస్నాబాద్ ప్రజలు మరి ఒకసారి ఆదరించిన దానికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీకి పార్లమెంట్ వచ్చరికి 25,000 ఓట్లు తగ్గినాయి. అసెంబ్లీ ఎలక్షన్ లో 1,02,000 ఓట్లు వస్తే మొన్న 79,000 పడిపోయింది. 24,000 ఓట్లు ఆల్రెడీ తగ్గినాయి. మీరు హుస్నాబాద్ గురించి ఆలోచన చేయండి, కరీంనగర్ గురించి ఆలోచన తక్కువ చేసుకోండి.
ఎందుకంటే మీకు రాజకీయ మళ్ళీ ఒక జన్మ ఇచ్చింది. కరీంనగర్ ప్రజల ముందు దూరం పెడితే హుస్నాబాద్ మళ్ళీ రాజకీయ జన్మ ఇచ్చింది. మీరు ఆ హుస్నాబాద్ గురించి కొంచెం ఆలోచన చేసుకొని అక్కడే ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మరి ప్రజలు మిమ్మల్ని గెలిపించిన దానికి కొంచెం వాళ్ళు చేసిన దానికి కొంచెం సార్థకత ఉంటుంది. ఈ రోజు మా నగరపాలక సంస్థ గురించి నేను చెప్పదలుచుకున్నా. మా పాలకవర్గం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా చాలా రకాల అవార్డు. కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయల అవార్డు, క్యాష్ అవార్డు. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఈ రోజు వరకు కూడా 4 కోట్ల రూపాయల క్యాష్ అవార్డు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది కూడా లేదు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ 4 కోట్ల రూపాయల క్యాష్ అవార్డు వచ్చింది మా నగరపాలక సంస్థ. అది మా ఘనత, మీరు సాధించిన గొప్ప విషయంగా కూడా నేను పేర్కొంటా ఉన్నాను. ఇంకో విషయం చెప్తా ఉన్నా, కరీంనగర్ లో పనుల గురించి మాట్లాడినాం. పొన్నం ప్రభాకర్ గారు, మీ ఇంటి చుట్టుపక్కల రోడ్లు చూసుకోండి. మీరు కనీసం మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఇంటి ముందట మీరు రోడ్డు కరీంనగర్ తిరుగుతే, ఈ మధ్యలో కరీంనగర్ తిరుగుతున్నారు. ఈ మధ్య మళ్ళీ హుస్నాబాద్ వదిలిపెట్టేసిండ్రు. హుస్నాబాద్ వదిలిపెట్టేసి గెలిపించిన ప్రజలకు మళ్ళీ మండి చేసి చూపించి కరీంనగర్ దిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనబడుతున్నారు రోడ్డు చెప్తాను. మీ ఇంటి పక్కకు ఉన్నటువంటి ఓడి లేబర్ రోడ్డు చూడండి. మీ ఇంటి పక్కకుండా రైతు బజార్కి వచ్చే రోడ్డు చూడండి. మీ ఇంటి పక్కకుంటే జయరామ్ హాస్పిటల్ రోడ్డు చూడండి. మీ ఇంటి ముందర ఉండే రామ్నగర్ ఫిష్ మార్కెట్ రోడ్డు చూడండి. మీ ఇంటి పక్కకుండే టెలిఫోన్ పార్టర్స్ రోడ్డు చూడండి. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రోడ్డు చూడండి. షాలిమార్ ఫంక్షన్ హాల్ రోడ్డు చూడండి. ఇంకే రోడ్డు చూడాల్సుకున్నారు. కరీంనగర్ లో ఏ రోడ్డు చూసినా, మీరు పుట్టిన ఇల్లు ఏదైతే శాస్త్రి రోడ్డు ఉందో శాస్త్రి రోడ్డు చూడండి. కవర్ సర్కిల్ చుట్టూన్న పిఎఫ్ఓ చౌరస్తా నుంచి రోడ్డు చూడండి. మదీనా కాంప్లెక్స్ నుంచి రోడ్డు చూడండి. కలెక్టర్ గారి ముందు రోడ్డు చూడండి. గణేష్ నగర్ రోడ్డు చూడండి. కట్టరాపు రోడ్డు చూడండి. పోచమ్మవాడ టెంపుల్ రోడ్డు చూడండి. రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు చూసుకోండి. కిసాన్ నగర్ రోడ్డు చూడండి. సుభాష్ నగర్ రోడ్డు చూడండి. ఆదర్శ్ నగర్ రోడ్డు చూడండి. ఏ రోడ్డు కరీంనగర్ లో చూసినా కూడా ఈ రోజు ప్రజలకు స్టేడియం చుట్టూ రోడ్డు చూడండి. రామచంద్రపురం కాలనీ రోడ్డు చూడండి. గోదాంపేట రోడ్డు చూడండి. ధోనిగారి నుంచి చూడండి. ఏ రోడ్డు చూసినా ప్రజలు కళ్ళ ముందు కళ్ళ కంప్లీట్ ఉన్నాయి. ఈ రోడ్స్ ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది కూడా మాకు 3-4 ఏళ్ల తర్వాత విదేశాలు వచ్చిన యువకులు పిల్లలు ఫోన్ చేసి అంకుల్ బాగా చేసిన అంకుల్, చాలా కరెక్ట్ బ్యూటిఫుల్ ఉంది అంకుల్, అంకుల్ అని చెప్పి కూడా ఫోన్ చేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ తృప్తి మాకున్నది. కానీ మీకు కనబడతలేదు దురదృష్టం, మీ కళ్ళ కనబడతలేదు. దాన్ని మేమేం చేయలేము. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ సప్లై విషయానికి వస్తే కరీంనగర్ డ్యామ్ ఒడ్డున ఉన్నా కూడా ఒక్క రోజు కూడా మీరు ఆలోచన కూడా చేయలేదు. ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ సమయం ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 133 కోట్ల రూపాయలు ఇచ్చి డైలీ వాటర్ సప్లై స్కీమ్ మరి కంప్లీట్ చేసి ప్రజలకు గత 4 సంవత్సరాలుగా డైలీ వాటర్ సప్లై ఇచ్చిన ఘనత మా పాలకవర్గాలు. మీరేం చేసిండ్రు? వచ్చిందో డ్యామ్ నీళ్ళని వదిలిపెట్టేసిండ్రు. ఈ రోజు మళ్ళీ ప్రజల మీద చెప్తున్నా, కరీంనగర్ ప్రజల మీద కోపం, కసి, మళ్ళీ డ్యామ్ నీళ్ళని కిందికి వదిలిపెట్టేసి ఈ రోజు మళ్ళీ దినం తప్పించి దినం నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పెట్టింది మీరు కాదా? ఎండాకాలంలో ప్రజలు డైలీ తాగే చిన్నలకు దూరం చేసింది మీరు కాదా? ఈ రోజు మేము డైలీ వాటర్ నుంచి 24/7 వాటర్ తాగని చెప్పి ప్రయోగాత్మకంగా కూడా ప్రయత్నాలు చేసి ఆ దిశగా మేము పోయినాం. అంత గొప్పగా ముందుకు ఆలోచన చేస్తున్నాం. మా మంత్రి గారు, మాజీ మంత్రి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి నేతృత్వం, మా పాలకవర్గం అంతా కలిసి ఆ విధంగా మా వాటర్ సప్లై ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. శానిటేషన్ గతంలో 2007లో ఉన్న ట్రాక్టర్స్ తప్పితే మళ్ళీ వెహికల్స్ లేకుండా, మోడీ తీయాలంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీయాలంటే మనిషి దిగి లోపలికి దిగి పైపులో దిగి చేసే పరిస్థితి ఉండేది. ఆ స్థితి నుంచి జెట్టింగ్ మిషన్స్ వచ్చినాం, నారాయణ వచ్చినాం. ప్రతి విషయం డాక్టర్స్, కొత్త డాక్టర్స్ కొనుక్కున్నాం. శానిటేషన్ వ్యవస్థ చాలా గొప్పగా ఇంప్రూవ్ చేసాం. ఈ రోజు శానిటేషన్ లో మాకు ప్రతిసారి వస్తున్నాయంటే మా కార్మికులు మేము తీసినటువంటి యాంత్రీకరణ కారణం కాదని చెప్తున్నాం. పార్క్ చూసుకోండి, కరీంనగర్ లో ఒక్క పార్క్ లేకుంటే మీ హయాంలో మీ కబ్జాలో ఉన్న ఉజ్జల పార్క్, మీ మెయింటెనెన్స్ లో, మీ సంస్థ మెయింటెనెన్స్ లో ఉజ్జల పార్క్ లో ఎలాంటి సౌకర్యాలు లేక కూడా ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ పోతుంది. ఆ పార్క్ ఎవరు మెయింటైన్ చేసి తెలియదు. అయిన ఉజ్జల పార్క్ నడిపింది ఎవరు? ఉజ్జల పార్క్ ఎవరు కబ్జాలు ఉంటే పార్క్ లేకపోతే ప్రజలు మహిళలు అక్కడికి పోవాలని ఇబ్బంది అయితే నగరంలో ప్రతి చోట అందుబాటులో ఉన్న కాడ ఈ రోజు జ్యోతిబాబులే పార్క్ కావచ్చు, కైకి దేవేంద్రరావు గారి పార్క్ కావచ్చు, సుభాష్ కావచ్చు, 24 పార్కులు చేస్తుంది.
ఈరోజు మల్టీపర్పస్ స్కూల్ పార్క్ కూడా అతి త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఆ విధంగా చేసిన ఘనత మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, వాకింగ్ చేసుకోవాలని సరైన వసతులు లేకుండా దాని నుంచి బ్రహ్మాండంగా ప్రతి చోట కూడా వాకింగ్ ట్యాక్స్, ప్రతి గ్రౌండ్ లో వాకింగ్ ట్యాక్స్ ఏర్పాటు చేసిన ఘనత మా పాలకవర్గానికి. ప్రజల వ్యాయామం కోసం 35 చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసిన 35 చోట్ల, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 35 చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసిన, ఇంకా 30 కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి పాలకవర్గం మా పాలకవర్గం, మా మున్సిపల్ అధికారులు. సీఎం అసూరెన్స్ గురించి మాట్లాడతారు మీరు. అసలు మీకు సీఎం అసూరెన్స్ ఏ విధంగా వచ్చిందో తెలుసా మీకు? అసలు మీకు అవగాహన ఉందా? 2017, 2018, 2019 3 సంవత్సరాల్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా వినోద్ కుమార్ తోటి 347 కోట్ల రూపాయలు, 347 కోట్ల రూపాయల నిధులు వస్తే దాని నుంచి పనులు 215 కోట్ల పనులు పూర్తయినాయి. మిగతా పనులు దానిలో సేవింగ్ అమౌంట్ చూడకుండా పనులు కంప్లీట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తే మేము మా పాలకవర్గం అంతా ఆలోచించి దానిలోకి సేవింగ్స్ లకి జమ చేసుకొని మళ్ళీ 133 కోట్ల రూపాయలు మిగిలితే ఆ 133 కోట్ల రూపాయలు వృధా కావద్దని చెప్పేసి మేము ప్రజలకు ప్రతిపాదన చేస్తే సీఎం అసూరెన్స్ గురించి మాట్లాడతాం. ఏ విధంగా మంత్రికి సమాచారం లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. మంత్రికి సమాచారం లేకపోతే సమాచారం లేకపోతే మాట్లాడద్దు. నేను మాట్లాడటానికి చాలా విషయాలు 37 కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నారు సీఎం అసూరెన్స్ ఉన్నారు. మీరు కనీసం టెక్నికల్ శాంక్షన్ కూడా ఉంది. కనీసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చే టెక్నికల్ శాంక్షన్ వీళ్ళు ఎక్కడ కూడా 1 రూపాయి సేవింగ్ లేదు. ఇలా అన్ని పనులకు డివిజన్ వైజ్ తో సహా డివిజన్ అన్ని డబ్బులు అనేది. దాని తర్వాత ఇంజనీరింగ్ ఏజెన్సీ గారు అది పరిశీలించి దాని డీటెయిల్ కొంచెం మాడిఫికేషన్ చేసి 101 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. 33 కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు అవుతాయి, జిఎస్టీ ఇతర పన్నుల రూపాయలు. 101 కోట్ల రూపాయలు మాకు ఇతర కూడా ఏంటనేసి క్లియర్ గా శాంక్షన్ ఇచ్చున్నాం. మీకు అది కూడా తెలియకపోతే మీరు ఏంటి ఇస్తున్నారు? మీరు మంత్రి అన్నప్పుడు తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది, ప్రభుత్వం టెక్నికల్ శాంక్షన్ ఇస్తుంది, దాని ప్రకారంగా అధికారులు పనిచేస్తారు. అధికారులను బెదిరించే మనస్తత్వం మార్చుకోవాలి, అధికారులను భయపెట్టే మనస్తత్వం మార్చుకోవాలి. దయచేసి అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతతో ఓపికగా పనులు చేయించుకోవాలి. తప్పితే బెదిరించో భయపెట్టో పనులు చేస్తామంటే చేయించుకుంటామంటే జరగని పని. చరిత్ర చూసుకోండి మీరు. సీఎం అసూరెన్స్ గురించి తెలియదు. 133 కోట్ల రూపాయలతోటి దాదాపుగా గతంలో వచ్చిన పనులతో ఇప్పటికి 60-70 కోట్ల పనులు అయినాయి. ఇంకో 50 కోట్ల పనులు చేసేది. వాటిని కూడా చేయించాలని మేము నిలబడతాం. పట్టణ ప్రగతి ద్వారా దాదాపు 80 కోట్ల రూపాయలు వస్తే 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన పట్టణ ప్రగతి కింద మున్సిపల్ సాధారణ నిధులు, మా సొంత మున్సిపల్ ద్వారా వచ్చే నిధులు 120 కోట్ల రూపాయలతో రకరకాల అభివృద్ధి పనులు చేసినాం. ఇంకా కొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. 14, 15, 15, 14 ఫైనాన్స్ నుంచి 30 కోట్లు వస్తే దానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇక స్మార్ట్ సిటీ గురించి మాట్లాడతాం. స్మార్ట్ సిటీ గురించి మాట్లాడాలంటే మీరు వారికి తెలియకపోతే చాలా కష్టం. స్మార్ట్ సిటీ అనేది ఆపరేటివ్. స్మార్ట్ సిటీలో పనులు జరిగినాయి. ఇవన్నీ జరిగిన పనులు మరి వారి కళ్ళ కావకపోతే ఏమనంటే స్మార్ట్ సిటీలో అంచనా వేసిండ్రు, స్మార్ట్ సిటీలో పనులకు శాంక్షన్ లేకుండా చేసిండ్రు, స్మార్ట్ సిటీలో పనులకు ఈ కార్యక్రమాలు జరగలేదు, అవి జరగలేదు. ICCC సెంటర్ గురించి మాట్లాడతారు. అసలు ICCC గురించి మీకు తెలుసా? ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి మీకు తెలుసా అని ప్రశ్నిస్తాం. దాని కర్త కర్మ క్రియ మేము ఏమేమి చేపట్టాలి, ఏమేమి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేసింది అప్పుడున్నటువంటి మంత్రి గారు. మేము అప్పుడు ప్లానింగ్ వైస్ వినోద్ కుమార్ గారు, ఎంపీ బండి సంజయ్ గారు. నేను నిజంగా ఈ సందర్భంలో బండి సంజయ్ గారిని అభినందిస్తూ ఉన్నా. మా పార్టీ కాకపోయినా కూడా వారు ఎంపీగా గత 5 సంవత్సరాలు చాలా గొప్ప సహకారం అందించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో బండి సంజయ్ గారి సహకారం చాలా గొప్పది. గెలిపించిన పార్లమెంట్ సభ్యుడు ఆ విధంగా ఉండాలి. ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉండాలి, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉండాలి. ప్రజలకు ఆ పనులు అడ్డుకోవాలని ఆలోచన చేసడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మా పాలకవర్గం ఏ రోజు ఆయన దగ్గరికి పోకపోయినా కూడా, మేము ఏ రోజు కూడా పోయి అడగకపోయినా కూడా ఆయన సహకారం అందించింది. బండి సంజయ్ గారు పత్రికాముఖంగా నేను వారికి స్మృతిని చెప్తున్నా. మళ్ళీ కూడా మంత్రి కాబట్టి మళ్ళీ సహకారం ఆశిస్తూ ఉన్నాం. ఇంకేళ్ళేళ్ళు పాలకవర్గం ఉంది కాబట్టి ఇంకేళ్ళేళ్ళు పాలకవర్గం సహకారం అందిస్తారంటే ప్రజల కోసం, మా వ్యక్తిగతంగా ఏం లేదు, ప్రజల కోసం, అదే కరీంనగర్ నగర ప్రజల కోసం, కరీంనగర్ డెవలప్మెంట్ కావాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉండాలి రాజకీయాలంటే.
మీలాగా ఒక రూపాయి నిధులు పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పుడు కరీంనగర్ ప్రజల గురించి ఏం ఆలోచన చేయరు. 24 గంటల రాజకీయాల ఆలోచన. మరి మేము కూడా చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. మరి పొన్నం ప్రభాకర్ 6 మంత్రి చాలా ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద కూడా విచారణ జరిపించాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ లో చాలా పెద్ద అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇటీవల కాలంలో ఫ్లైయాస్ లో 100 కోట్ల రూపాయల చేతులు మాత్రమే ఆరోపణ జరుగుతూ ఉంది. మరి వాటి మీద కూడా విచారణ జరిపిస్తే మంచిగా ఉంటుంది. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, మున్సిపల్ లో జరిగే మీకేమైనా ఆలోచన ఏ విచారణకైనా మేము సిద్ధం. రాష్ట్రంలో ఉన్న విజిలెన్స్ నుంచి మొదలుకొని కేంద్రంలో ఉన్న సిబిఐ వరకు మేము సిద్ధం. మరి మీ మీద వచ్చిన ఆరోపణలకు కూడా మీరు సిద్ధపడాలి. ఎందుకంటే ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఒకరి మీద పట్టగలిసి మీద పడిస్తామంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజా జీవితంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాం. ప్రజల మద్దతుతోటి గత 24 సంవత్సరాలతో ప్రజా జీవితంలో ఓటమి లేకుండా ఉంటున్నాం. మేము కార్పొరేటర్ కావచ్చు మేము, కానీ ప్రజలు మరి కార్పొరేటర్ గెలవడం చాలా కష్టం. కార్పొరేటర్ గెలవాలంటే చాలా సమస్యలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అటువంటి కార్పొరేటర్ మేము ఓటమి లేకుండా గెలుచుకుంటూ వస్తున్నాం. మేము మీరు ఒక్కసారి ఎంపీ అయితే 4 సార్లు పేరు. కాబట్టి ఆరోపణలు వాటి మీద కూడా విచారణ జరిపిస్తే చాలా మంచిది. మీకు మీ మీద నమ్మకం ఉంటే విచారణ ఆలోచించుకోండి. నేను ఓపెన్ చెప్తున్నా, నగరపాలక సంస్థలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్ గా ఉండేది ప్రభుత్వ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐయుడి, స్మార్ట్ సిటీ ఎండి, మున్సిపల్ కమిషనర్. డైరెక్టర్ గా ఉండేది ప్రభుత్వ జీవో ఉంది. డైరెక్టర్ గా ఉండేది 10 మంది సభ్యులు. 10 మందిలో కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, మేయర్ ఉంటాడు, ఇంజనీరింగ్ చీఫ్ ఉంటాడు, కమిషనర్ పోలీస్, డైరెక్టర్ ఆఫ్ రౌండ్ కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. 10 మంది ఉంటారు మొత్తం. దీనికి చైర్మన్ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐయుడి. మరి వారి అప్రూవల్ లేనిది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అప్రూవల్ లేనిది ఒక్క పని కూడా నేను చేపట్టలేదు. మరి మీకు తెలియకపోతే, సమాచారం లేకపోతే, ఎవరో చెప్పింది, ఎవరో మాట్లాడింది, ఎవరో రాసిన స్క్రిప్ట్ మాట్లాడితే చాలా దౌర్భాగ్యం. కరీంనగర్ నగర పాలక సంస్థను అవినీతి పరమని చెప్పి మీకు ప్రయత్నం అయితే చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేము ఉంటే నిన్ననే చెప్పేవాళ్ళం మీటింగ్ లో, ఆ భయానికి మేము నిన్ననే మేము మాట్లాడేవాళ్ళం, అక్కడనే ఖండించే వాళ్ళం. ఆరోపణలు చేసే ముందు ఒక మంత్రి, ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రి హోదాలో మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విధంగా చేయడం అనేది మీ అందరం కలిసి ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. చాలా దౌర్భాగ్యం. కరీంనగర్ నగర ప్రజలను అవమానించడం మేము భావిస్తా ఉన్నాం. మా పాలకవర్గం అంటే కరీంనగర్ నగర ప్రజల ఓట్లతో గెలుస్తున్న పాలకవర్గం. ఒక ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నేను విలువపోతే ఏ విధంగా అవమానపడుతావు మరి మీకు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా వ్యవహరించడం మాత్రం మంచిది కాదు. జిల్లా అధికార యంత్రాంగంలో దీని బాధ్యత వహించాలి. నగరపాలక సంస్థలు చాలా ట్రాన్స్పరెంట్ గా పనిజరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు వస్తే మీరు ఎలాంటి విచారణ చేసుకోండి, ఎలాంటి శిక్షలు వేసుకోండి, ఎలాంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే మీ మీద వచ్చిన ఆరోపణల మీద కూడా విచారణ జరిపించుకోవాలి. మీరు సత్యపరిచేట్లయితే, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, మీరు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మీ మీద వచ్చే ఆరోపణలన్నిటికీ మీరు ఇంతవరకు ఓడిపుతలేరే. ఫ్లయాస్ మీద గత 15 రోజుల నుంచి వస్తుంది, 20 రోజుల నుంచి వస్తుంది. మరి ఎందుకు మాట్లాడతలేరు? మా మీద ఆరోపణలు వస్తే మాత్రం తప్పకుండా మాట్లాడదాం. మేమేం తప్పు చేసినట్టుగా మీకు అనిపిస్తే అయినా మీకు అర్హత లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి మీరా పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి మీరా పొన్నం ప్రభాకర్ మరి స్పష్టం చేయాలి. ఏ హోదాతోటి మరి రివ్యూ మీటింగ్ పెట్టి జిల్లా అధికారుల మీద మీరు కామెంట్ చేస్తారు, ప్రైవేట్ సంభాషణలు అధికారులను బెదిరిస్తారు. అన్ని అడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పటికీ ఆడియోలు బెదిరించినాయి, ఎంఆర్ఓ బెదిరించినాయి, ప్రతి ఒక్క అడియోలు బయటకు వచ్చినాయి. ఎవరు ఫోన్ చేస్తామని బెదిరిస్తారు, ఎవరైనా కరోనాలు పోతే కొడతారు. ఇవన్నీ కూడా ప్రజలలో అన్ని ఉన్నాయి. ప్రతి కాలం ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను, మీకు కరీంనగర్ జిల్లాతో సంబంధం లేదు. కరీంనగర్ లో మీకు సిద్దిపేటకు సంబంధించిన మంత్రి, మీకు ఇచ్చిన ఎస్కార్ట్ పోలీసులు, సెక్యూరిటీ పోలీసులు సిద్దిపేట జిల్లా వాళ్ళు, కరీంనగర్ జిల్లా వాళ్ళు లేరు. దాన్ని బట్టే మీకు తెలుస్తుంది మీరు ఏ జిల్లా అనేది. కాబట్టి మీకు అధికారం లేని దానిలో, మీకు సంబంధం లేని దానిలో మీరు వెల్కమ్ చేసుకోకండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెల్కమ్ చేస్తున్నాను. మీరు మీటింగ్ పెట్టండి, అందరినీ పిలవండి, రివ్యూ చేయండి. ఎక్కడైనా ఏదైనా తప్పు తేలితే ఎలాంటి చర్యలకైనా మీరు సిద్ధంగా మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. మా పాలకవర్గం పరిధి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే వరకే, ఆర్థిక పరమైన ఆమోదం ఇచ్చే వరకే మా పాలకవర్గం పని. పనులు చేయించేది, పేమెంట్ చేసేది, పనులు రికార్డ్ చేసేది, ప్రతిది కూడా అధికారులు ఎక్కడ కూడా తప్పు చేస్తారు అనుకుంటలేదు. ఎందుకంటే అధికారులు 30-40 ఏళ్ళు ఉద్యోగంలో ఉండాలి. ఒక్కొక్కరు ఎవరు కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పనిచేస్తారని అనుకోరు. ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడిన దానికి నేను చాలా కరీంనగర్ నగర ప్రజలకు ఖండిస్తా ఉన్నాను. అధికారులు కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఏ పార్టీ అధికారం అనే శాస్త్రం కాదు,
ఏ పార్టీ కూడా అధికారంలో శాస్త్రం ఉంటుందని కోరుతూ, కానీ ప్రోటోకాల్ మర్యాద అనేది ఇంపార్టెంట్. మీకు గైడ్లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం అధికారులకు, ఆ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయాలని కోరుతున్నాం.